అవుట్ఫిట్ చెప్పాను కానీ మా హస్బెండ్ అవుట్ఫిట్ చెప్పలేదు. ఇప్పుడు కటింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇంట్లో మర్చిపోయిన టీషర్టు షార్ట్ వేసుకున్నారు అంతేనా. అదేంటి, ఎందుకంటే రాగానే ఆ బట్టలు తడిపియాలి కాబట్టి ఆయన అవుట్ఫిట్ చూసారంటే భయపడతారు. హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. లాస్ట్ ఒక 5-6 వీడియోస్ నుంచి కూడా నాకు కొంచెంగా సపోర్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు లాంగ్ వీడియోస్ చూస్తేనే నాకు ఏమైనా లాభం ఉంటుందన్న విషయం మీకు తెలిసి గ్రహించి ఈ అక్క కోసం నా అక్క మాటను మన్నించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు లాంగ్ వీడియోలో ఒక పార్ట్లుగా తీస్తాను. ఎందుకంటే ఈరోజు లాంగ్ వీడియో వచ్చి మా హస్బెండ్ తాలూకా గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి వీడియో అనమాట. సో అన్నీ ఇట్లాగే చెప్పుకొని వెళ్ళిపోతే చెప్పుకోవడానికి కొన్ని మిగిలిపోతుంటే కొన్ని గుర్తురావు అనమాట. సో కొన్ని యాడ్ చేస్తాను మేము వర్క్ చేస్తుండగా, అట్లాగా మొత్తం కలిపి ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చి ముంబైలో కొన్న డ్రెస్ అనమాట, 100 రూపీస్. ఇది యూజ్ చేయలేదో నాకేం తెలియదు. ముంబైలో అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. నేను ఇంకా తనతో చెప్దా అనుకుంటున్నాను. ముంబైలో నుంచి సార్ వచ్చినప్పుడు ఇలాంటి డ్రెస్సులు తీసుకురా అని చెప్పి, అప్పుడు ఎక్కడైనా చిన్న బయటకు వెళ్ళడానికి కానీ మార్కెట్లకు కానీ దాన్నిటికి పనికి వస్తుంది. చెప్పాలి అంటే ఇదే, మార్కెట్కే కాదు ఎక్కడికైనా సరే చక్కగా వెళ్ళిపోవచ్చు, అంత నీట్గా ఉన్నాయి డ్రెస్సులు. ఫస్ట్ వచ్చేసి తన పేరు వచ్చి బాలాజీ, నేను బాలు అని పిలుస్తాను. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. తను ముంబైలో జాబ్ చేస్తున్నారు. అంటే అక్క అందరికీ తెలుసు అని చెప్పి అనొచ్చు, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కొంతమందికి తెలియదు. సో నేను అందుకే తనకి అట్లా చెప్తున్నాను. ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పుకునే బదులు గుడ్ హ్యాబిట్స్ చెప్పుకుందాము. అట్లాగే ఈవెన్ మర్చిపోతే మిగతావన్నీ నేను నీట్గా చెప్తాను. నేను ఇదేది ఏమంటారు కల్పిత పాత్రలు మాత్రం కాదు. మా హస్బెండ్లో వెరీ చెప్పుకోవాల్సిన మంచి హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే కనుక పీక తీసేసిన అబద్ధం ఆడరు. అసలు అంటే అబద్ధం అన్న మాట తన డిక్షనరీలో లేదనమాట. ఇంకా ఒక్కొక్క టైంకి అబద్ధం ఆడవలసిన అవసరం వచ్చింది అంటే తన దగ్గరికి వెళ్ళి, తప్పదు ఈ విషయంలో నువ్వు అబద్ధం ఆడాలి, నువ్వు చెప్తేనే నమ్ముతారు, ఇది నువ్వు తప్పదు అంటే చాలా ఆలోచించి ఓకే సరే చెప్తుంది, దీనివల్ల మనకి ఇంత ప్రయోజనాలు ఉన్నాయి అంటే తను మా పాప అని పిలుస్తారు నన్ను, మా హస్బెండ్. ఇట్లా పాప ఏది ఆలోచించినా ఇంటి కోసమే ఆలోచిస్తుంది, తప్పదు చెప్పాలి అన్నప్పుడే చెప్తారనమాట, లేకపోతే అబద్ధం అన్నది ఇది ఉండదు. సెకండ్ గుడ్ హ్యాబిట్ వచ్చేసి ఏంటంటే డిస్ప్లే. ఎలా అంటే అది వర్క్ పరంగానే అనను, ఇంట్లో పరంగా. అంటే ఏదైనా వస్తువు తీసిన చోట తీసినట్టు పెట్టేయాలన్నమాట. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఏదైనా యూజ్ చేసామనుకోండి, ఒక ఛార్జర్ అవనియండి, ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నాము అంటే ఆ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయాలి, ఆ ఛార్జర్ అక్కడి నుంచి తీసేసి ఎక్కడైతే తీసామో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మూడోది వచ్చి 24 ఎప్పుడైనా నీకు ఒంట్లో బాగోపో లేకపోతే ఏమైనా అయిపో, ఇల్లు మాత్రంకి చాలా నీట్గా పెట్టుకోవాలి. నువ్వు వీడియోలు చెయ్యకపో, పోస్ట్ చేయకపో, నువ్వు ఏమైపో, ఒక వీడియో తీసే ముందే మన ఇంటి పని అంటే నేను ఏదైనా ఒక పని చేద్దాము అనుకునే లోపు మొత్తం ఇంటి పని అంతా అయిపోవాలి. ఇంటి పని, వంట పని అంతా అయిపోయిన తర్వాతే నువ్వు నా తాలూకు డ్యూటీ చేసుకోవాలి. ఈవెన్ తను ముంబైలో ఉన్నప్పటికీ కూడా తన ఇంటిని మన ఇల్లు ఎలాగైతే ఇంట్లో ఉన్న ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇంటిని ఎలా అయితే పెట్టుకుంటామో ఆయన ముంబైలో ఉన్న ఇంటిని కూడా అలాగే పెట్టుకుంటారనమాట. తనతో పాటు ఇంకొక అబ్బాయి ఉంటారు. సో వాళ్ళిద్దరిలో ఇది నా డ్యూటీ అనుకుంటాడంటే ఖచ్చితంగా తన డ్యూటీని తను చేసుకుంటాడనమాట. నెంబర్ 4 వచ్చేసరికి ఫుడ్ అనేది కంపల్సరీ చాలా నీట్గా ఉండాలి. అంటే ఉప్పు తక్కువ నేను వేస్తాను, ఎందుకంటే నాకు భయం, ఉప్పు టేస్ట్ అవి చూడటం ఇష్టం ఉండదు అనమాట. తినే ఫుడ్ రుచిగా తినాలి, మంచిగా తినాలి. అది తనతో పాటు అందరు తినాలి, మంచిగా ఫుడ్ తినాలి. నెక్స్ట్ 5th వైఫ్ నేను అక్కడితేనే ఇంట్లో ఉండాలి. ఇంకా ఎలాంటి వాళ్ళు చుట్టాలవని ఎవ్వరవని కూడా వచ్చారా, భోజనం చేసేసారా, ఒక రోజు ఉన్నారా, వెళ్ళిపోవాలి అంతే. వైఫ్ మాత్రంకి పక్కనే ఉండాలి, 24 గంటలు పక్కనే ఉండాలి. ఇంకొక విషయం వచ్చి ఎవరు తిన్నా తినకపోయినా నేను తినాలి.
నేను ఖచ్చితంగా అంటే ఫుడ్ నేను బాగా తింటాను. అండ్ తనకు తెలుసు మధ్యాహ్నం పడుకుంటానని. మధ్యాహ్నం పడుకున్నప్పుడు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. తనకి ఎంత ఇంపార్టెంట్ కాలున్నా సరే మమ్మీ పడుకుంది ఆ రూమ్లోకి వెళ్ళొద్దు అని చెప్పి అంటారు. అంటే గుడ్ హ్యాబిట్స్ అన్నది బ్యాడ్ హ్యాబిట్స్ అని నాకు తెలియదు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ తన ఉన్న గుడ్ హ్యాబిట్, మార్నింగ్ నువ్వు రాత్రి ఎన్ని గంటలకైనా పడుకో, 2కి పడుకో, 3కి పడుకో, ఎప్పుడైనా పడుకో, కానీ ఎర్లీ మార్నింగ్ 6:30-7 కల్లా లేచిపోవాలి. మంచం మీద ఎవ్వరు ఉండకూడదు అనమాట. అది తను ఏంటంటే తన ఇంటికి వచ్చారంటే మాకు ముందు రోజే మేము పిల్లలకి కూర్చోబెట్టి నాన్న 2 days ఉంటారు, నాన్నకి 7 o'clockకి లేవడం అంటే ఇష్టం, మీరు లేవండి అంటే వాళ్ళు లేవర్లేండి, అది సెకండరీ విషయం. 7 o'clockకి మధ్యాహ్నం 12:30 కల్లా మధ్యాహ్నం భోజనం అయిపోవాలి. నైట్ 8:30 కల్లా నైట్ డిన్నర్ అయిపోవాలి. ఇంకొకటి డిన్నర్లు అయిపోయేవి అన్నీ అయిపోయి పనులు ఏమి లేవు ఖాళీగా ఉన్నాం కదా అని మంచాల మీద ఎక్కకూడదు. మంచం మీద తనకు ఉండకూడదు అనమాట. హాల్లో అందరం కలిసి కూర్చోవాలి, అక్కడే ఉండాలి. ఇంతవరకు తన గుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. ముక్కు మీద కోపం అనమాట. అది చీటికి మాటికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఆ కోపం ఏదైనా చిన్నది నచ్చకపోయేసరికి వెంటనే కోపం వచ్చేస్తుంది. నేను తనతో చెప్తాను, ఇంత వయసు వచ్చిన తర్వాత అసలు అంత కోపం పనికిరాదు, మనం ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి అంటాను. తనకి ఎంత కోపమో నేను అంత కొంచెం కూల్గా ఉంటాను అనమాట. సో తనకి ఏదైనా కోపం ఉన్నప్పుడు పక్కనే ఉండి తను కూల్ చేస్తుంటాను. ఎక్కువగా ఎవరి మీద అంటే పిల్లల మీద కోపం అవుతూ ఉంటారు అనమాట. తను పిల్లల మీద కోపం అయ్యేటప్పుడు చెప్తాను, పిల్లల మీద కోపం అవ్వకూడదు అని చెప్తూ ఉంటాను అనమాట. ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొంచెం అనుమానిస్తాడనమాట. అనుమానం ఎక్కువ, కొంచెం కదండి ఎక్కువే. అది ఏ రకంగా అంటే పిల్లలు ఎక్కడికైనా సరే, నాన్న ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ ఉంది, నాన్న ఈరోజు ఫ్రెండ్స్ బర్త్డే అని అట్లా పిల్లలు బయటికి వెళ్ళారంటే నిజంగా బర్త్డే పార్టీనా కాదా, వీళ్ళు ట్యూషన్కి వెళ్తున్నారా లేదా, వీళ్ళకి ఏం ఫోన్ వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారని చెప్పేసి బాగా హారాలు తీస్తాడనమాట. అది మంచిదే, కానీ కాకపోతే పిల్లలకి ఏంటి మా నాన్న ఇలా చేస్తున్నారని కూడా అనుకుంటూ ఉంటారు కదా. అదొకటి చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తను ఏదైనా పని చేసినప్పుడు తను ఒక్కరే చేసి వచ్చారనమాట. వెనకతల మా మందనంతటిని అంటే పిల్లల్ని నన్ను వేసుకొని వెళ్తుంటారు ఎక్కడికైనా సరే. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేశాను అనుకోండి, నేను ఏమనుకుంటాను, అబ్బా నేను సింగిల్గా చేసేసుకోవాలి, నేను ఒక్కరితోనే అయితే తొందరగా అయిపోతుంది అనుకుంటాను. తను అలా కాదు. తను ఏ పని చేసినా సరే చుట్టూ అందరం కూర్చోవాలి, అందరం పనులు చేస్తూ ఉండాలన్నమాట. అందరూ తనకు హెల్ప్ చేస్తూ ఉండాలి. మధ్యలో ఏదైనా పొరపాటున అయితే మాత్రం అందరిని కసురుతూ తిడుతూ ఉంటుంటారు అనమాట. అదొక అంటే తను సొంతంగా చేసుకోరు. అది ఈవెన్ కటింగ్కి అయినా సరే తను ఒక్కరిగా వెళ్ళరు అనమాట. ఎవరో ఒకరు, నేనైనా పిల్లలైనా ఎవరో ఒకరు తోడు రావాలి. సింగిల్గా పని చేసుకో బుద్ధి కాదు. ఏమైనా గట్టిగా అడిగారంటే ఎందుకు అలా అందరికీ పనులు చెప్తావు అని అంటే కనుక అందరూ ఉంటేనే నాకు పని చేయ బుద్ధి అవుతుంది అని చెప్పి అంటారు. అదొక బ్యాడ్ హ్యాబిట్ తన దగ్గర. మూడో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం తనకి 100 ప్రాబ్లమ్స్కి 99 ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇచ్చేసి ఒకే ఒక ప్రాబ్లం దగ్గర మనం హెల్ప్ చేయకపోయినా, సొల్యూషన్ ఇవ్వకపోయినా ఈ 99 హెల్ప్ చేసినవన్నీ తను మర్చిపోయి ఆ ఒక్కదాన్నే పట్టుకుంటారనమాట. అట్లాగా తిడుతూనే ఉంటుంటారు. అదొక చాలా చెడ్డ హ్యాబిట్ తంది. నేను అప్పటికీ చెప్తుంటాను, ఇన్ని చేశారు కదా పిల్లలు, నేనైనా ఈ ఒక్క చిన్న విషయానికి ఎందుకు అంత సాగదీస్తా ఉంటే తను అదే విషయం పట్టుకుంటుంటారనమాట. ఇంకా 5th ఇది యాక్చువల్లీ గుడ్ హ్యాబిటే, కానీ పిల్లలకి అది బ్యాడ్ హ్యాబిట్లా ఉంటుంది. అందరం కలిసి తినాలి అంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ హాలిడేస్ వల్ల లేట్గా లేవటమో, లేకపోతే వాళ్ళకి ఆకలి కాకపోవటమో ఏదో ఒకటి ఉంటుంది కదా. తనకు అలా కదా, ఆకలి వేసినా కాకపోయినా సరే ఖచ్చితంగా అందరు కలిసే తినేయాలంటారు. పిల్లలు అంటారు, మాకు ఆకలి వేస్తే మేము తినలేమా మమ్మీ అంటారు. యాక్చువల్లీ వీళ్ళందరి మధ్యలో నేను బాగా నలిగిపోతూ ఉంటానన్నమాట. ఏం చెయ్యాలో తెలియదు. తినికి చెప్పిన పెద్ద అతను ఇది చెప్తా అనమాట, నీ ఏజ్ పెరిగింది, అలా చేయకూడదు అని చెప్పి తిను వినరు. అలా కాదు నాన్న సంగతి తెలుసు కదా మీకు, నాన్న ఇలాగే ఉంటారంటే పిల్లలు వినరు. ఏం చేయాలి నాకేమీ తోచదనమాట. నెక్స్ట్ తను వచ్చారంటే తను ఎప్పుడు వచ్చినా సరే ఇంట్లో ఏమేమి కావాలి, ఏమేమి పళ్ళు ఉన్నాయి చూసి తను చేస్తూ ఉంటారనమాట. నాకైతే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆ విషయం కాదన్ను. ఎంత హెల్ప్ చేసినప్పటికీ ఎంతకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి, ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మనం మారాలి కదా. నేను అప్పటికి కూడా రోజుకు ఒక అరగంట సేపు తనతో మాట్లాడుతూ ఉంటానన్నమాట. అలా కాదు బాలు ఇలా కాదు బాలు అలా అంటే తనేమంటారంటే, నేను మారను, పిల్లల్నే మార్చు అంటారు.
పిల్లలు మార్చడానికి ఒకప్పుడు అంటే మహా అయితే ఒక 4-5 ఫ్రెండ్స్ అట్లా ఉండేవారు, పోనీ 2-3. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు చూసి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు మారాలంటే టైం పడుతుంది కదా. ఇంకోటి ఏంటంటే తను ఎవరిని ఏదైనా అనాలి అంటే అంటే కుళ్ళుగా మైండ్లో పెట్టేసుకొని అంటారు అనమాట. అప్పటికప్పుడు ఏదో ఒకటి అనేసేసి మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చేస్తారు, అంటే అలా మనసులో పెట్టేసుకోరు అనమాట. కానీ ఎదుటోళ్ళకి ఏంటంటే చూడు ఇలా అన్నారు అని అనుకుంటారు. నేను అదే చెప్తాను, అంత హార్ష్గా చెప్పకు, నెమ్మదిగా చెప్పు, ప్రేమతో చెప్పు, ఎవరైనా చేస్తారంటే తను వినరు. నేను పిల్లలతో కూడా పనులు చేయించుకుంటాను, నా పనులన్నీ పిల్లలు చేస్తారు, కానీ అంత చాలా ప్రేమగా చేయించుకుంటాను అనమాట. దీనికి ఏంటంటే ఎందుకు చెప్పాలి, నాన్న ఇలా ఉంటాడని తెలుసు కాబట్టి వాళ్ళే అడ్జస్ట్ అయిపోవాలి అని అనుకుంటారు. పిల్లలేమో అడ్జస్ట్ అవ్వరు. ఎప్పటికైనా మనమే అడ్జస్ట్ అవ్వాలి నిజంగా చెప్పాలంటే హస్బెండ్ తరపున. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పిల్లలు వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. జీవితాంతరం ఉండవలసిన భార్యే కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన నిలబడలేక, వాళ్ళిద్దరికి సమాధానాలు చెప్పలేక, ముగ్గురిని సర్ది చెప్పలేక చచ్చిపోతూ ఉంటానన్నమాట. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? మీ హస్బెండ్ ఎలాంటి వాళ్ళ కిందన కామెంట్ చేయండి. మీ హస్బెండ్కి పిల్లలకి మధ్యన రిలేషన్ ఎలా ఉంటుందో కిందని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నేను ఏదైనా ఇంకా ఉన్నాయి కానీ గబుక్కుని గుర్తురావు, ఏదైనా గుర్తుకొస్తే వేరే లాంగ్ వీడియోలో చెప్తాను మీకు. మా తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా, వాడు హాస్టల్కి వెళ్ళిపోతున్నారు, గుజరాత్ వెళ్ళిపోతున్నారు అనమాట. వాడికి బాక్స్ అన్నీ పెట్టేసింది మా చెల్లి ఇలాంటి విషయాల్లో పులి అనమాట. అదండి ఈరోజు లాంగ్ వీడియో వచ్చి. రేపటి లాంగ్ వీడియోలో కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు 143 బెస్టీస్ వ్లాగ్స్ అండి. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే ఆదరించాలి, నన్ను లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. నేను ఇంకా ఏదైనా వీడియో చేయాలి, మీరు నా నుంచి చూడాలి అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అదే రకం అందరికీ ఆన్సర్లు ఇస్తూ ఉంటాను. మా తమ్ముడైతే స్టార్ట్ అయిపోయాడు, మా ఆయన మాత్రం మంచం మీద బజ్జున్నారు. ఆ బాయ్ బావా అంటే బాయ్ అని చెప్పేశారనమాట. మా తమ్ముడు ఇప్పుడు 5 o'clockకి ట్రైన్ ఉంది. లాస్ట్లో వచ్చి బాయ్ చెప్పాడు.